హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాము. బాండీ పెట్టుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఒక అంగుళం చెక్క వేసుకుందాము. ఒకటి బిర్యానీ ఆకు, 2 ఎలాచీలు, 3 లవంగా మొగ్గలు, అలాగే 4 ఎండుమిర్చి అండి. ఇలా తుంపుకొని వేసుకుందాము. ఫ్రై అయినాయి కదా. కప్పు ఆనియన్ ముక్కలండి, సన్నగా కట్ చేసుకున్నాను. కలుపుకుందాము ఒకసారి బాగా. ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గాలి. 4-5 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, మరొకసారి బాగా కలుపుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రెండు టమాటోలు అండి, నేను ఇందాక చూపించలేదు, మర్చిపోయాను. ఇలాగా ముక్కలు కోసుకొని ఇందులో వేసుకుందాము. ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము. మరొకసారి బాగా కలుపుకుందాము. టమాటాలు ఉల్లిపాయలు మగ్గే వరకు కొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూద్దాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. అంటే 2 కట్టలు. బాగా కలుపుకుందాము. ఈ గోంగూరలో వాటర్ అనేది ఉంటుందండి, వేసుకోని అవసరం లేదు, తర్వాత వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టుకుందాము, గోంగూర దగ్గర పడే వరకు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఉడికింది కదా ఇట్లా. ఇప్పుడు ఇందులో
మనం చికెన్ యాడ్ చేసుకుందాము. 250 గ్రామ్స్ చికెన్ అండి. ఈ గోంగూర అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. గోంగూర చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెను ఉడకాలి కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. 1/2 గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా గోంగూరలోనే చికెన్ ఉడికించుకోవడం వలన పులుపు, కారం, ఉప్పు అన్ని టేస్ట్ చికెన్కి పట్టి పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా తయారవుతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ 50% కుక్ అయింది. మరి కొద్దిసేపు ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుందాము. చూద్దామండి. చూశారు కదా, గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. ఓకే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ కర్రీ చూశారు కదా. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.